నోటికి కమ్మగా కొంచెం మసాలాలు తగులుతూ తినాలనిపించినప్పుడు మీ దగ్గర సొరకాయ ఉంటే ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయాల్సింది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని, జీలకర్ర ఈజ్ బెస్ట్ ఫర్ డైజెషన్ కాబట్టి మోస్ట్లీ నేను యూస్ చేస్తాను. జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి అండ్ ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, పసుపు కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయని వేసుకోవాలి. సొరకాయ ఎలా అంటే దాంట్లో నుంచి గుజ్జు అంతా సీడ్స్ అన్నీ తీసివేయాలి. సీడ్స్ తీసేస్తేనే మనకు ఆ చేత్తనం అనేది ఉండదు. వాటిని కలుపుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుంటూనే ఉడకబెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయలేదు నేను ఇక్కడ. ఆయిల్లోనే ఫ్రై చేస్తూ సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి మంచిగా. అవి మంచిగా ఉడికిపోయినట్టు మనకు తెలిసిపోతుంది అనమాట. మొత్తం ట్రాన్స్పరెన్సీగా అయిపోతుంది సొరకాయ. అప్పుడు సాల్ట్, ఉప్పు అవి యాడ్ చేసుకొని మిక్చర్ అంతా మిక్స్ చేసి మంచిగా పెట్టుకోండి. నేను కొంచెం మసాలాగా యూస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ధనియా పౌడర్ కూడా యూస్ చేశాను. అదంతా మిక్స్ చేసి కొంచెం సేపు వాటిది కూడా మసాలా పట్టుకునేంత వరకు పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక 1 చిన్న గ్లాస్ అంతా పల్లీలు తీసుకొని దాన్ని ఓన్లీ పల్లీలే అండి, వాటిని గ్రైండ్ చేసుకొని ఆ మిక్చర్ని దీంట్లో వేసేసుకోవడమే అంతే. ఇప్పుడు మనకి మళ్ళీ సేమ్ ఏంటంటే ఆయిల్ అంతా పైకి తేలినట్టు కనిపించాలన్నమాట. సో దట్ అట్లా మనకి ఏం తెలుస్తుంది అంటే మిక్చర్ అంతా పట్టేసుకుంది అన్నట్టు అనమాట ముక్కలకి. సో అలా కలిపేసుకొని మీకు కావాల్సిన టెక్స్చర్లో మీకు ఎన్ని వాటర్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం గట్టిగా చపాతీలోకి కూడా రైస్లోకి తినొచ్చని నేను ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కావాలనుకుంటే లూజ్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేసుకొని. ఇలా మిక్స్ చేసుకొని తింటూ ఉంటే ఇప్పుడు చెప్తున్నా కానీ నాకు లిటరల్గా చెప్తున్నానండి, వాటర్ మౌత్లో వాటర్ వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉండే. మీరు మస్ట్ ట్రై చేసి నాకు ఒకసారి చెప్పండి. అండ్ ఆల్సో లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసి దించేసుకొని లంచ్ బాక్స్లో తింటే ఉంటుందండి. ఆహా అంటారు అంతే. బాయ్.